ఇవాళ మార్నింగ్ లెగవగానే నేను ఫస్ట్ చూసింది ఏంటి అంటే వర్షం ఆగిందా లేదా అని చెప్పి. బట్ నేను నైట్ నుంచి సేమ్ కంటిన్యూస్గా వర్షం పడుతుంది. మీకు అందరికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, ఇక్కడ క్వీన్స్లాండ్లో ఆల్ఫ్రెడ్ సైక్లోన్ నడుస్తుంది అనమాట. అట్లీస్ట్ 1 వీక్ నుంచి సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సైక్లోన్ వల్ల మోస్ట్ ఆఫ్ ద గ్రాసరీ స్టోర్స్, బస్సెస్, ట్రైన్స్, ఫెరీస్ మొత్తం ఇప్పుడు లాక్డౌన్ ఫీల్ వస్తుంది అనమాట ఈ సైక్లోన్ వల్ల ఇక్కడ ఉండి. సో నేనైతే మార్నింగ్ లేచి ఫస్ట్ నేను చేసేది ఏంటంటే వాటర్ బాయిల్ చేసుకుంటాను. ఇక్కడ కరెంట్లీ అయితే సైక్లోన్ నడుస్తుంది, బట్ నేను ఇది ఇంతకుముందు నుంచే ఫాలో అవుతున్నాను. యూజువల్గా కోల్స్లో ఇట్లాంటి క్యాన్స్ దొరుకుతాయి అన్నమాట, 10 లీటర్స్ క్యాన్స్. అవి కొనుక్కొని దాన్ని ఫస్ట్ ఫిల్టర్ చేశాక, ఈ ఫిల్టర్ కూడా నేను కేమార్ట్లో కొన్నాను. ఈ ఫిల్టర్ చేసిన వాటర్ మళ్ళీ ఒక స్టాక్ పాట్లో తీసుకొని ఆ స్టాక్ పాట్లో వాటర్ని బాయిల్ చేసి తర్వాత వాడతాను అనమాట. సో నేను బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్కి ఇవాళ ఇడ్లీ చేద్దాం అనుకున్నా. లైక్ ప్రీవియస్లీ నేను ముందే అనుకొని చేస్తా అనమాట ఇవాళ ఏం చేయాలని చెప్పి. సో నాకు ఆల్రెడీ ముందే తెలుసు, నిన్న నైటే నాకు తెలిసిపోతుంది ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని చెప్పి. సో ఎందుకంటే నేను అట్లీస్ట్ 1 వీక్కి ఇడ్లీ బ్యాటర్ అట్లా చేసి పెట్టుకుంటా, ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ అని చెప్పి. నేను ఎప్పుడైతే షిఫ్ట్స్కి వెళ్తానో వచ్చాక నాకు క్విక్గా బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి నేను 1 వీక్కి చేసి పెట్టేసుకుంటా అనమాట. అండ్ ఆల్సో దిస్ ఇస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో ఇన్ తెలుగు. ఇంతకుముందు నేను వీడియోస్ ఇంగ్లీష్లో చేశాను, బట్ షార్ట్ వీడియోస్ నేను ఎప్పుడైతే తెలుగులో చేస్తున్నప్పటి నుంచి నాకు కొంచెం రీచ్ ఎక్కువ వస్తుందని చెప్పి లాంగ్ వీడియో కూడా తెలుగులో చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక ట్రై చేస్తున్నాను, డైలీ వ్లాగ్ లాగా. ఒకవేళ మీకు నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ మేక్ షూర్ దట్ మంచి కాంటెంట్ అనేది అప్లోడ్ చేస్తాను. యూజువల్గా నేను డైలీ ఎప్పుడైతే నాకు వర్క్ ఉంటుందో ఎక్కువ పనులు ఏం చేయలేకపోతాను, బట్ ఎప్పుడైతే నాకు ఖాళీ ఉంటుందో అప్పుడు అంటే క్లీనింగ్ అన్నా లేకపోతే ఏదన్నా నార్మల్ వర్క్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఈ టైంలోనే చేస్తూ ఉంటాను. ప్లస్ టీవీ కూడా చూస్తున్నాను సైడ్ బై సైడ్, అప్డేట్స్ ఏమైనా వస్తాయి అని చెప్పి. సో అప్డేట్ ఏంటి అంటే సైక్లోన్ అనేది వెళ్ళిపోయింది, బట్ ఇట్ హ్యాస్ లెఫ్ట్ అ లాడ్ ఆఫ్ వాటర్ అనమాట. అంటే దీనివల్ల రెయిన్ అండ్ విండ్ అనేది కంటిన్యూస్గా ఒక 1 వీక్ వరకు కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ నా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ చట్నీ అయితే నిన్ననే చేశాను అనమాట. నిన్న చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ కాసేపు బయట పెట్టి, సో ఐ హ్యావ్ ఇట్ విత్ ద సేమ్ చట్నీ. ఒకవేళ ఉంటే నేను ఇదే చేస్తా, లేకపోతే రోజు ఫ్రెష్గా చేయడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. నెక్స్ట్ క్లీనింగ్ ఎట్లన్నా ఇది ఎవ్రీడే టాస్క్ అనుకోండి. ఇవాళ ఎట్లన్నా ఇంట్లో ఉన్నా అని చెప్పి ఒక చిన్న ఫేస్ మాస్క్ లాంటిది ట్రై చేద్దాము అని చెప్పి ఫ్లాక్ సీడ్స్తోని ఫేస్ మాస్క్ ట్రై చేశాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు నాకు ఇది ఒకటి కనిపించింది అనమాట. లైక్ ఫ్లేక్ సీడ్స్ ఇట్లా పౌడర్ చేసి కొంచెము దాంట్లో ఇంకా ఏమేమో యాడ్ చేసింది ఆ అమ్మాయి, బట్ నా దగ్గర అవన్నీ లేవు. సో జస్ట్ కొంచెం మిల్క్ అండ్ వాటర్ యాడ్ చేసి దాన్ని పేస్ట్ లాగా లైక్ మంచి పేస్ట్ లాగా చేసి ఐ జస్ట్ అప్లైడ్ ఇట్ ఆన్ మై ఫేస్. అంటే నాకు ఫస్ట్ టైంలోనే ఏం అర్థం కాదు కదా, మేబీ ఇఫ్ ఐ డూ ఇట్ ట్వైస్ ఆర్ థ్రైస్ అప్పుడు అర్థమవుతుందేమో. సో ఇప్పటిదాకా నా 3 టాస్క్స్ అనేవి అయిపోయినాయి, బ్రేక్ఫాస్ట్, క్లీనింగ్ అండ్ ఫేస్ మాస్క్. బట్ ఇంకా వెదర్ అయితే ఇట్లానే ఉంది, మార్నింగ్ నుంచి ఒక్క సెకండ్ కూడా ఆగట్లేదు వర్షము. అండ్ ఇప్పుడు నేను లంచ్ చేసేస్తున్నా. లంచ్ అయితే నిన్న చేసిన లంచే ఉంది, సో ఇవాళ అదే తినేస్తున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇవాళ నేను జిలేబీ ట్రై చేస్తున్నా. ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఈ జిలేబీకి బయట దొరికే జిలేబీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఇంట్లో చేసిన జిలేబీ, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది పింక్ కలర్ జిలేబీ. సో నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను, అదొక కొంచెం పింక్ కలర్ లాగా టర్న్ అవుట్ అయింది, ఎందుకంటే ప్లెయిన్ ఫ్లోర్ వైట్ ఉంటుంది కదా. సో ఇది మొత్తం పింక్ కలర్ జిలేబీ లాగా వచ్చింది అనమాట. ఫైనల్గా నేను కొంచెం షుగర్ సిరప్ అండ్ ఆయిల్ హీట్ చేశాను. ఆయిల్ ఎక్కువ హీట్ చేయొద్దు, లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలన్నమాట. ప్లస్ నేను ఈ బాటిల్ ఏదైతే సాస్ బాటిల్ ఉందో ఆ సాస్ బాటిల్ నేను 1.5 year ముందు కొన్నాను, లైక్ జిలేబీ చేయాలని చెప్పి. బట్ ఇప్పటిదాకా నాకు టైం దొరకలే కాబట్టి ఇప్పుడు టైం దొరికింది కాబట్టి అది యూజ్ చేస్తున్నా. సో ఫైనలీ నేను కొన్నది ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా వేస్తుంటే నాకు రియల్గా నేను జిలేబీ చేస్తున్నానా అనే ఫీల్ వచ్చింది. అండ్ బయటకు తీసినప్పుడు పింక్ కలర్ వస్తే ఎంత హ్యాపీ అనిపించింది అంటే వరల్డ్లో పింక్ కలర్ జిలేబీస్ కూడా ఉంటాయా అనిపించింది.
రియల్గా అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఇండియన్ ఫుడ్ ఎంత ట్రై చేస్తారంటే ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా అంతగానం ట్రై చేయరు. అంత డిఫరెంట్ వెరైటీస్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు, ఎందుకంటే యాక్సెస్ ఉండదు కాబట్టి. యాక్సెస్ ఉన్నా సరే కొంచెం ఎటో అనిపిస్తుంది అనమాట బయట తినడానికి. సో ఇంట్లోనే చేసుకొని తినే అంత ఫీజిబిలిటీ ఉంటుంది. సో దీస్ ఆర్ మై పింక్ జిలేబీస్ ఫర్ టుడే. అండ్ ఈవినింగ్ అయిపోయింది, ప్లస్ వర్షం అయితే ఎట్లా పడుతుంది అంటే 1 సెకండ్ కూడా ఆగట్లేదు. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. అండ్ మొత్తం స్టేట్ అంతా రెడ్ అలర్ట్లో ఉంది. ఫుల్ వర్షం పడుతుంది అండ్ ఆగట్లేదు. సో ఎవ్రీవన్ టేక్ కేర్. ఎవరైతే క్వీన్స్లాండ్లో ఉన్నారో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. అండ్ అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే బయటికి వెళ్ళకండి. ఇంకా ఈ వీడియోకి ఎంతే. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్.